నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. సో నేను మెయిన్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న బ్రేకింగ్ అప్డేట్ ఇచ్చి తర్వాత స్టోరీలోకి వెళ్తాను. అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని నిర్ణయిస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందినటువంటి చట్ట సవరణ బిల్లు ఏదైతే ఉందో అది ఈరోజు తాజాగా రాష్ట్రపతి వద్దకు చేరినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రపతి భవన్కి రాష్ట్రపతి పరిశీలన తర్వాత న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఇక దాని మీద రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డటువంటి మరుక్షణమే రాష్ట్రపతి భవన్ నుంచి అది గెజెట్ నోటిఫికేషన్గా విడుదల కావటం కూడా తొందరలోనే జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ యొక్క బిల్ ఏదైతే ఉందో సవరణ బిల్లు, దానికి సంబంధించి ఆఖరి అంకం అనేది ఇప్పుడు ప్రారంభమైంది. తొందరలోనే ఆ ఆఖరి అంకం కూడా పూర్తి చేసుకొని సో గెజెట్ నోటిఫికేషన్ రూపంలో ఇక ఎవరూ దీన్ని కదల్చలేనటువంటి పటిష్ట స్థితికైతే చేరుకోబోతోంది. ఇది ఒక రకంగా శుభ పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. సరే, ఈ బ్రేకింగ్ తాజా న్యూస్ని కాసేపు పక్కన పెట్టినట్టయితే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అసలు అంశం మెయిన్ పాయింట్ ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ మ్యావిగన్ అని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి రకరకాలుగా ట్రోల్ అవుతూ రకరకాలుగా ఇదవుతూ వాళ్ళ గ్రాఫ్ అనేది పాతాళానికి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు ఈ ఆలోచనకు మూలం ఎక్కడ అనేటటువంటి అంశం మీద ఒక్కసారి పరిశీలన జరిపితే ఒక ఆసక్తికరమైనటువంటి విచిత్రమైనటువంటి కథనం అయితే ఒకటి ప్రచారంలో ఉంది. సో ఈరోజు నేను 3 ముక్కల్లో ఏంటా కథనం, ఈ ట్రోలింగ్స్ వీటి నుంచి బయటపడటానికి ఎలాంటి వ్యూహం అవలంబించారు, వీటి నుంచి బయటపడలేను అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో విషానికి విషమే విరుగుడు అన్నట్టుగా కొత్త విషయాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు అనే అంశాలని నేను 3 ముక్కల్లో పోసుకొచ్చినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అసలు ఈ ఆలోచనకు బీజం ఎక్కడ పడింది అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి కథనం అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం అనేది అయితే మనకు తెలియదు. కొన్ని పత్రికలు, ముఖ్యంగా కొన్ని ఆన్లైన్ పత్రికలు, విశ్వసనీయమైనటువంటి వెబ్సైట్ ఊటంకించినటువంటి కథనం ఏంటయ్యా అంటే, ఈ ఆలోచన జగన్మోహన్ రెడ్డి సొంతది కాదట, ఆయన బుర్రలోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొప్పించినటువంటి గుళికగా చెప్తున్నారు. ఎస్, ఓ పక్క ఈ యొక్క రాజధానిని శాశ్వత రాజధాని చేసేందుకు అసెంబ్లీ తీర్మానం చేయటం, ఆ తర్వాత అది పార్లమెంటుకు వెళ్ళటం, ఈ ప్రక్రియ అంతా ఎప్పుడైతే ప్రారంభమైందో మరి దీన్ని ఏ రకంగా అడ్డుకోవాలి, మనం ఆమోదించలేము, అలా అని పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన ఇబ్బంది, ఏం చెయ్యాలి అని చెప్పేసి మదన పడుతున్నటువంటి సందర్భంలో తాడేపల్లి ప్యాలెస్లో ఆధిపత్య పోరులో భాగంగా నేను జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గర అవ్వాలి అంటే అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉండాలి, అక్కడ ఉన్నటువంటి కోటరీలో మిగతా వాళ్ళని తొలగించి నేనే మెయిన్ అవ్వాలనుకుంటే ఒక అద్భుతమైన ఆలోచన ఇవ్వాలి అని చెప్పేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న అది ఇది ఎందుకు, వాళ్ళు ఏదైతే చేసుకుంటారో చేసుకునివ్వండి, మనం కొత్త ప్రతిపాదనతో ముందుకెళ్దాం, ఇదిగో మ్యావిగన్, ఈ విచిత్రమైన పేరు పట్టుకో, ఇదిగో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి ఆ విచిత్రమైన పేరుకు ఒక అబ్రివేషన్ ఇచ్చాయి, మా నూతన ప్రతిపాదన అనేది మేము వస్తే ఇచ్చేస్తామని చెప్పేసి వదులు, మనం అమరావతిని ఆమోదించినట్టుగా ఉండదు, అట్ ద సేమ్ టైం మన వ్యతిరేకతను తెలియజేస్తున్నట్టు ఉంటుంది, కొత్త ప్రతిపాదనతో అద్భుతంగా కన్ఫ్యూజ్ చేయొచ్చు, మన వాళ్ళతోటి విపరీతంగా ప్రచారం చేసుకొని దానికి రావాల్సిన మైలేజ్ని ఎలాగో చంద్రబాబుకు రాకుండా అడ్డుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికైతే ఆయన ఒక ఆలోచన ఇచ్చారట. చూడండి, కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆత్మగా పరిగణించేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టినటువంటి తెల్లారే ఈ ప్రకటన వచ్చి కూర్చుంది. అంటే నెక్స్ట్ డేనే, అంటే లోక్సభలోకి బిల్లు వచ్చినటువంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, మ్యావిగన్ అనేటటువంటి ఆలోచన తీసుకురావటం, ఇక ఆ తర్వాత నుంచి ట్రోలింగ్లు మొదలవటం, ఆ తర్వాత నుంచి వాళ్ళ గ్రాఫ్ నెమ్మదిగా పాతాళానికి ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోవడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. అంటే సజ్జల వర్సెస్ చెవిరెడ్డిగా ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే సజ్జలను పక్కకు తప్పించి తాను వెళ్ళాలి ముందుకి అనేటటువంటి వికృత ఆలోచనలో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి ఈయనే ఈ ఆలోచన చెప్పినట్టుగా అది అద్భుతంగా నచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది, అమరావతిని కాదనుకుంటున్నాం, వద్దనుకుంటున్నాం, వ్యతిరేకిస్తున్నాం కాబట్టి దీన్నే మనం ప్రతిపాదిద్దామనే ఆలోచనతోటి ప్రకటించినట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. అయితే
ఎప్పుడైతే ప్రకటించాడో దాని మరుక్షణం మీరు గమనించారో విపరీతమైన ట్రోలింగ్ తోటి అసలు మామూలుగా కాదు. వాళ్ళ అనుకూల మీడియా, వాళ్ళ అనుకూల యాంకర్లు, వాళ్ళ అనుకూల విశ్లేషకులు, వాళ్ళ అనుకూల జర్నలిస్టులు, వాళ్ళ అనుకూల మేధావులు, వాళ్ళ అనుకూల ప్రొఫెసర్లు కూడా ఇది పిచ్ నిర్ణయం, తొగ్లక్ నిర్ణయం, కామెడీ పీస్ అంటూ కూడా పెద్ద ఎత్తున హేళన చేయడం మొదలుపెట్టారు. దాంట్లో కూడా తన డిసెంట్ని తెలియజేయాలనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డికి చెందినటువంటి ఆయన అనుకూలంగా ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది విశ్లేషకులు దీన్ని భుజాన వేసుకొని మరీ మోశారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పేసి పేరుపడ్డ వాళ్ళు కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే వాళ్ళంతా సజ్జల వర్గం. సో ఇక్కడ పోరంతా సజ్జల వర్సెస్ చెవిరెడ్డిగా జరుగుతోంది. చెవిరెడ్డి పైచేయి సాధించేందుకే ఈ యొక్క ఐడియా ఇచ్చాడు, దాన్ని జగన్మోహన్ రెడ్డి పాటించాడు. ఆ తర్వాత పరిణామాలను సజ్జల తనకు అనుకూలంగా మలుచుకున్నాడనేది ఆ కథనం యొక్క సారాంశం అన్నమాట, జరుగుతున్నటువంటి ప్రచారం అన్నమాట. మీరు గమనించారో లేదో, మేధావులు ప్రొఫెసర్లు కూడా మొదటి 2-3 రోజులు గట్టిగా ఇచ్చేశారు. ఆ తర్వాత మరి వాళ్ళకు వార్నింగ్లు వెళ్ళాయో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఏ విశ్లేషకుడైతే తన నోటితోటి కామెడీ పీస్ అయిపోయాడు, అసలు ఈ స్క్రిప్ట్ రాసి నుండి పట్టుకోవాలన్నారో వాళ్ళే నెక్స్ట్ ఆ తర్వాత సాక్షిలో కూర్చొని అబ్బో అసలు ఎంతకన్నా అద్భుతమైన ఆలోచన ఉందని చెప్పేసి శభాష్ అంటూ భజనలు కొట్ట మొదలుపెట్టారు. అంటే గట్టిగా వ్యతిరేకించిన వాళ్ళ స్వరం కాస్త ఆ తర్వాత తీవ్రత తగ్గింది. దాని మీద మీమ్స్ కూడా వచ్చాయి. పేమెంట్ రాకముందు, పేమెంట్ ప్రతిపాదనలో ఉన్నప్పుడు, పేమెంట్ వచ్చిన తర్వాత ఈ రకంగా వీళ్ళు మారిపోయారని చెప్పేసి కొన్ని మీమ్స్, ట్రోల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అంటే వాళ్ళ స్వరం నెమ్మదిగా అసలు ఇంతకు మించిన దరిద్రపు కొట్ట ఆలోచన లేదన్న వాళ్ళు కూడా అబ్బో దీని వెనక అద్భుతమైన వ్యూహం దాగి ఉందని చెప్పేసి ఆ మేధావులు, ప్రొఫెసర్లు తర్వాత మాట మార్చినటువంటి విధానం కూడా మనం చూడొచ్చు. ఇక తెలంగాణకు చెందినటువంటి ఒక గొప్ప ప్రొఫెసర్ గారు, ఒక గొప్ప అధ్యాపకుడు, లా అధ్యాపకుడైతే ఏకంగా చంద్రబాబును విమర్శిస్తూ అమరావతి మీద విషం కక్కుతూ వాళ్ళ పత్రికలోనే ఒక కథనం కూడా, ఒక ఆర్టికల్ కూడా రాశారు. దాని మీద ఇంకా పెద్ద ట్రోలింగ్ జరుగుతుంది. ఆయన మీద అయితే ఇంకా అసలు ఆయన జీవితకాలం సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్టలు మొత్తం ఈ ఒక్క ఆర్టికల్తో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అంటే ఒక ఆలోచన, దాన్ని అమలు చేయటం, దాని ద్వారా అభాసు పాలవటం, దాని ద్వారా తమ గ్రాఫు పాతాళానికి పడిపోవడం, ఇవన్నీ కళ్ళ ముందు చూసిన తర్వాత ఇక లాభం లేదు. మనం ఏం చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడించినా, మనం ఎన్ని డిబేట్లు పెట్టినా మన ఛానల్కి, మన వాళ్ళకే పరిమితం అవుతున్నాం తప్ప జనంలోకి వెళ్ళట్లేదు. లాభం లేదు. దీని నుంచి గట్టెక్కాలంటే మనం వేరే మార్గం వెతుక్కోవాలని చెప్పేసి అయితే వాళ్ళ మనసులోకి కొత్త ప్రతిపాదన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏంటా ప్రతిపాదన అంటే రాయలసీమ ప్రత్యేక సాధన సమితి, రాయలసీమ రాష్ట్ర సాధన సమితి పేరుతోటి కొంతమంది ఆల్రెడీ టెంట్లు వేయటం అయితే మొదలుపెట్టారు. అంటే ఒక అంశం తెర మీదకు వచ్చినప్పుడు, ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని కౌంటర్ చేయటం కోసం దానికన్నా పెద్ద సమస్యను తీసుకొచ్చి మొదలు పెడితే, ముందు కూర్చోబెడితే ఇక దీన్ని పట్టించుకోరు, కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద కలిపోతుంది, కాబట్టి మనం సేఫ్గా బయటపడవచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఆ లాస్ట్ అంకం ఇదే. వాళ్ళు అమరావతిని వ్యతిరేకిస్తూ మావిగారిని ప్రకటన, ఆ తర్వాత ట్రోలింగు విపరీతంగా వాళ్ళ గ్రాఫ్ పడిపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేయాలనేటటువంటి ఒక డైలమాలో పడిపోయినప్పుడు, డిఫెన్స్లో పడిపోయినప్పుడు ఇప్పుడు మనం రాయలసీమ సాధన, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అని చెప్పేసి ఒక కొత్త అంశాన్ని, ఒక కొత్త తలనొప్పిని తీసుకొచ్చి ప్రజల ముందు, ప్రభుత్వం ముందు పెట్టామంటే ఇది పెద్దదై కూర్చుంటుంది, ఇది చిన్నదైపోద్ది అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనకైతే శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ కొంతమంది రాయలసీమ మేధావుల పేరుతో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోయి గుర్రబెట్టి కుంభకారుణ్ణి మించి నిద్రపోయినటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డిని మాత్రమే భుజాలకెత్తుకుని మోసేటటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు హయాంలో ప్రత్యేక రాష్ట్రం, రాయలసీమకు అన్యాయం, రాయలసీమకు జలాలు దక్కట్లేదు, రాయలసీమకు పరిశ్రమలు రావట్లేదు అని చెప్పేసి పంచల పైకెగ్గట్టి పరిగెత్తుకుంటూ వచ్చేటటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయ్యారు. మొహం మీద నీళ్ళు కొట్టే లేవండ్రా కానండి టైం వచ్చింది మనకని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ లేపి కాస్త పంచల పైకెగ్గట్టించి పక్కపాపిడి దువ్వి పౌడర్ రాసి అత్తరు చల్లి పరిగెత్తండి, కొట్లాడాలి మనం అని చెప్పేసి కొత్త టాస్క్ అప్పచెప్పినట్టుగా తెలుస్తోంది. కొత్త టాస్క్ ఏం కాదు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా
వాళ్ళకి సహజంగా ఉండేటువంటి ఆస్కు, ఓహో బాబు ఉన్నాడు కదా తప్పదులే కానీ ఎత్తుకుందామని చెప్పేసి వీళ్ళంతా బిగినయ్యారు. తొందరలోనే కడప వేదికగా మీటింగ్ పెట్టబోతున్నారట. అసలు ప్రత్యేక రాయలసీమ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు చేయబోతున్నారట. అవసరమైతే ఉద్యమాలు చేయబోతున్నారట. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఆ స్థాయిలో కూడా మనం చేయాలని చెప్పేసి గట్టిగా కృతనిశ్చయంతో ఉన్నారట. ఇవన్నీ దేనికయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిఫెన్స్లో ఉన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది కాబట్టి ఒక్క ప్రకటనతోటి సొంత వాళ్లే చీకొట్టారు కాబట్టి ఇప్పుడు ఈ సమస్యను మించి పెద్ద సమస్య తీసుకొస్తే ఇది చిన్నదైపోతుంది, కనుమరుగైపోతుంది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ఉద్యమాలు, ఉద్యమ నేతలు కావాల్సి వచ్చింది. ఆ కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. అయితే మరి కుట్రల్ని ప్రజలు పసిగడతారా? ముఖ్యంగా సీమ ప్రజలు పసిగడతారా? చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినటువంటి పరిశ్రమల లెక్కేంటి? వీళ్ళు తరిమేసిన పరిశ్రమల లెక్కేంటి? చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినటువంటి నీరు ఎంత, ఎన్ని టీఎంసీలు వచ్చింది, వీళ్ళు వచ్చినప్పుడు డ్యాములు కొట్టుకుపోయినటువంటి విధానం ఏంటి? ఇవన్నీ ప్రతి ఒక్క అంశాన్ని, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు, జలవనరులు, వీటన్నిటిని ముందు పెట్టుకొని జాగ్రత్తగా పరిశీలించి ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు న్యాయం చేశారనేటటువంటి విజ్ఞత ప్రదర్శిస్తారా? లేదంటే వాళ్ళు గురి చేసేటటువంటి ఎమోషన్లకి వీళ్ళు కూడా కరిగిపోతారా అనేది అయితే తెలియాల్సింది. దానికి రేపు కాలమే సమాధానం చెప్పాలి. అయితే ప్రభుత్వం కూడా ప్రజల మధ్య ప్రాంతాల పేరుతో విద్వేషాలు రగిలించేటటువంటి కుట్రల్ని ముందుగానే పసిగట్టి నిర్వీర్యం చేయకపోతే మరో తెలంగాణ ఉద్యమంలాగా దీన్ని రూపుదాల్చేందుకు, జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడేందుకు వాళ్ళు శతవిధాలా ప్రయత్నిస్తారు. అలాంటి ఉద్రిక్తతలు రాష్ట్రంలో ఉన్నట్టయితే పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని చూరగొనటం కష్టం, పెట్టుబడులు రావటం కష్టం, ప్రాంతానికి న్యాయం జరగటం కష్టం. కాబట్టి ఏవి నిజమైన ఉద్యమాలు, ఏవి పెయిడ్ ఉద్యమాలు అనేవి జాగ్రత్తగా గమనించి ప్రజలు మసులుకుంటే మన రాష్ట్రం పచ్చగా ఉంటుంది. లేకపోతే నాశనం అయిపోవటం అయితే ఖాయం. సో మరి అదంతా చూస్తున్న తర్వాత, ఇదంతా వింటున్న తర్వాత ఈ యొక్క కథ ఎక్కడైతే మొదలైందో, ఇప్పుడు ఎక్కడికి చేరుకుందో, రేపు ఏ తీరాలకు చేరుకోబోతోందో నేను ఒక ఆర్డర్లో వివరించిన తర్వాత, మీరు చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది అనేది నాకు కింద కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.